కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. నాకైతే సాల్ట్ అనిపిస్తుంది, కూడా గట్టిగా ఉంది కొంచెము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు డీపీ ఫుడ్ నుంచి నేను పికిల్స్ ఆర్డర్ చేశాను. సో ఇది నాకు 280 ప్రైస్ పడింది. ప్యాకింగ్ అయితే ఇది డబల్ ప్యాకింగ్ వచ్చిందండి. డీపీ ఫుడ్ వాళ్ళ పికిల్ ప్యాకెట్ అయితే వచ్చేసిందండి. ఆర్డర్ చేసిన 4 డేస్కి వచ్చింది నాకు. ఈ వీడియోలో నేను చికెన్ పికిల్ రివ్యూ చేస్తున్నాను. అంతే కదండి, ఇది ఎంత కాస్ట్ పడింది, ఎలా ఉంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి డీపీ ఫుడ్స్ అని కొడితే లింక్ వచ్చేస్తుందండి. అంతేకాదు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు. సో అందులో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. ముందే మనం అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవాలి. ఆర్డర్ చేసిన వెంటనే 15-20 మినిట్స్లో నాకు రెస్పాన్స్ కూడా వచ్చేసింది. ఇది డబల్ లేయర్ ప్యాకింగ్ అండి. సో మనం వాడుకొని తర్వాత కవర్ కూడా అలాగే 8 లాగా పెట్టుకోవచ్చు. అలా ఇచ్చారు ప్యాకింగు. లోపల కూడా లీక్ అయితే ఏం కాలేదు, బాగుంది. నేను 250 గ్రామ్స్ ఆర్డర్ చేశాను. ఇది నాకు 280 రూపీస్ పడింది. నేను కొన్ని రివ్యూస్ చూశాను, ఆయిల్ ఎక్కువ ఉంది అని రివ్యూస్ ఇచ్చారు. బట్ నాకు వచ్చిన ప్యాకింగ్ అయితే ఆయిల్ అంత ఎక్కువ లేదు, బాగుంది. అలాగే చికెన్ పీసెస్ కూడా ఓకే అనిపించింది. 250 గ్రామ్స్కి బోన్ చికెన్ పికిల్ కదండి, ఇది అంతే వస్తుందండి క్వాంటిటీ. సో నేను ఒక గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇట్లా గ్లాస్ జార్లో యూజ్ చేయడం మంచిదండి. సో ఇదంతా నేను సీసాలెక్కి షిఫ్ట్ చేశాను. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, మీకు కనిపిస్తుంది. ఆయిల్ ఎక్కువ లేదు, ముక్కలు కూడా బాగానే ఉన్నాయండి. ఇది నేను బోన్ చికెన్ విత్ బోన్తో చికెన్ పికిల్ బుక్ చేశాను. ఇక్కడ స్మెల్ చూస్తుంటే పికిల్ స్మెల్లే వస్తుందండి. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, కలర్ కూడా బాగుంది, మంచి రెడ్డిష్ కలర్ ఉంది. చికెన్ పీస్ కూడా మంచిగా ఫ్రై చేశారు. ఇక్కడ లెమన్ ఫ్లేవర్ కూడా తెలుస్తోంది. కొన్న ఫీలింగ్ అయితే రాలేదండి, నాకైతే హోమ్ మేడ్ టేస్ట్ ఫీలింగే వచ్చింది. కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుంది, నాకైతే సాల్ట్ అనిపిస్తుంది. ముక్క కూడా గట్టిగా ఉంది కొంచెము. ఓకే, పికిల్ కాబట్టి స్టోర్ ఉండాలి కాబట్టి ఇలా గట్టిగా ఉన్నా పర్లేదు. మెత్తగా ఉంటే త్వరగా పాడవుతుంది కాబట్టి ఇది ఓకే అంటే ఇది ఓకే. బట్ సాల్ట్ కొంచెం ఎక్కువ ఉందండి. తర్వాత అంతా బాగుంది. ఓకే అండి, ఇది అంతా తిన్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంది, అలాగే స్పైసీ కూడా ఉంది. చిన్నపిల్లలకి అయితే తినలేరేమో అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా బాగుందండి. కొంచెం సాల్ట్ కూడా తగ్గిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.